నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న సీఎం. కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాద వితరణ. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్ ప్రారంభించిన చంద్రబాబు. ఆహార పదార్థాలు, ముడిసరుకు నాణ్యత పరీక్షల కోసం ఏర్పాటు. టెహ్రాన్పై విరుచుకుపడుతున్న అమెరికా, ఇజ్రాయెల్. భారీ క్షిపణులతో ఇరాన్ ప్రతిదాడులు. అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో వరద బీభత్సం. దెబ్బతిన్న వందలాది ఇళ్లు, కొట్టుకుపోయిన వాహనాలు. దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు. కిక్కిసిన ఈద్గాలు, మసీదులు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సీఎం హోదాలో నేరుగా మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉన్న సామాన్య భక్తునిలా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శించుకున్నారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆ తర్వాత సీఎం కూడా శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ఈవో, అర్చకులు మహాద్వారం వద్ద ఇస్తేకఫాల్ స్వాగతం పలికారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, మనవడు దేవాంశుతో కలిసి ఆలయంలోనికి వెళ్లిన సీఎం శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనాలు చేశారు. అనంతరం అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి పాదాల చెంత పుట్టానని, ఆయన కటాక్షం వల్లే తనకు పునర్జన్మ లభించిందని బహిరంగంగా ప్రకటిస్తూ తన ఇలవేల్పుపై భక్తి భావాలను చాటుకునే సీఎం భక్తిని మాటల్లోనే కాదు ఆచరణలోనూ చూపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారికి తిరుమలలో ప్రోటోకాల్ ప్రకారం మహాద్వారం నుంచి నేరుగా ఆలయ ప్రవేశానికి అవకాశం ఉన్నా దేవుని ముందు అందరూ సమానమేనన్న భావనతో క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకునే సమయంలో సీఎం కరుంగివి మాల ధరించారు. తమిళనాడు చెంగల్పట్టు జిల్లా మలైపాలెం కొండ 700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు కొలువైన క్షేత్రం అది. అక్కడ సేకరించిన కలపతో తయారు చేసిన మాలను సీఎం ధరించారు. శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. అక్కడ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. సీఎంతో పాటు భువనేశ్వరి, లోకేష్, దేవాంశ్ కూడా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులకు వడ్డించాక చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, దేవాంశ్ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పంతొమ్మిది 1985లో ఎన్టీఆర్ హయాంలో 2000 మందితో ప్రారంభమైన అన్నదానం
1994లో ఎస్వి నిత్య అన్నదాన ట్రస్టుగా రూపాంతరం చెంది తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ ద్వారా నిత్యం వేలాది మంది భక్తుల కడుపు నింపుతోంది. ఈ ప్రతిష్టాత్మక ట్రస్టుకు సీఎం చంద్రబాబు తన మనవడు దేవాంశు పుట్టినప్పటి నుంచి కరోనా కారణంగా ఒక ఏడాది మినహా 11 సార్లు ఒకరోజు అన్నదాన వ్యయాన్ని విరాళంగా అందజేస్తున్నారు. ఈ ఏడాది 44 లక్షల రూపాయలు దేవాంశు పేరుతో అన్నదానం కోసం విరాళంగా అందజేశారు. దేవాంశు పుట్టినప్పటి నుంచి ఇలా మొత్తం 11 సార్లు 3,40,00,000 రూపాయలు విరాళంగా అందజేసి స్వామివారిపై తమ కుటుంబానికి ఉన్న అపారమైన భక్తిని చాటుకున్నారు. తిరుమల శ్రీవారి చెంతకు వచ్చే భక్తులకు కల్తీ లేని నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీని సీఎం ప్రారంభించారు. నీరు, ఆహార పదార్థాలు, ముడి సరుకుల నాణ్యతను ఇందులో పరీక్షిస్తారు. 12,000 చదరపు అడుగుల్లో 2 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఆధునిక యంత్రాలతో ల్యాబొరేటరీని తీర్చిదిద్దారు. తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసిన అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అన్న ప్రసాదాల నాణ్యత, స్వచ్ఛతను మరింత పకడ్బందీగా పర్యవేక్షించేందుకు ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఫుడ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. టీటీడీ స్థలం కేటాయించగా కేంద్ర ప్రభుత్వం నిధులతో 9 నెలల వ్యవధిలో ఈ ల్యాబ్ నిర్మాణం పూర్తయింది. దాదాపు 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ ప్రయోగశాలను నిర్మించారు. ల్యాబ్ను ప్రారంభించిన అనంతరం అందులోని యంత్రాలను సీఎం పరిశీలించారు. శ్రీవారి లడ్డు, అన్న ప్రసాదాలతో పాటు నెయ్యి, నూనె, పాలు వంటి ముడి సరుకుల్లో కల్తీని సూక్ష్మ స్థాయిలో పసిగట్టేలా ప్రయోగశాలలో ఆధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలను ఏర్పాటు చేశారు. ల్యాబ్లో కెమికల్, మైక్రోబయాలజీ అనాలిసిస్ కు సంబంధించిన చిన్న, పెద్ద కలిపి సుమారు 50 రకాల యంత్రాలను కోట్ల రూపాయలు వెచ్చించి అమర్చారు. నెయ్యిలో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఆయిల్ వంటి పదార్థాలతో పాటు పాలు, నూనెల్లో రసాయన వ్యర్థాలు, భారలోహాలు వంటి అవశేషాలను ఈ యంత్రాలు సులువుగా గుర్తించగలవు. గరిష్టంగా ఒక నమూనాపై 50 రకాల పరీక్షలు చేసే సామర్థ్యం ఈ యంత్రాలకు ఉంది. ఈ యంత్రాల పనితీరును సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారులను అడిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును తెలుసుకున్నారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్నారు. తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దృష్టి సారిస్తుందో ఇది విభజన 2022లో జరిగింది. తగిన మోతాదులో వీటిలో సిబ్బంది కూడా లేకపోవడం, 723 మంది సిబ్బంది ఉండాల్సి వస్తే కేవలం 144 మంది సిబ్బంది మాత్రమే ఉండడం అనేక రకాల ఇబ్బందులకు కారణమైంది. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్లో 2,279 ఉండాల్సి ఉంటే కేవలం 7 మంది మాత్రమే ఉన్నాడు. 272 ఖాళీలు ఉన్నాయి. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ ఫుడ్ సేఫ్టీ మీద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ప్రాముఖ్యతను గుర్తించిన తర్వాత 150 పోస్టులను అదనంగా తీసుకోవడానికి కూడా వారు మంజూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ట్రైనింగ్ దగ్గర నుంచి ఈ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను మంజూరు చేయడమే కాకుండా దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్ వర్క్ కావాల్సిన నిధులు సమకూర్చడం, అదేవిధంగా ఎక్విప్మెంట్కి కూడా నిధులు సమకూర్చడమే కాకుండా హెచ్ఆర్ కూడా 5 సంవత్సరాల పాటు నిధులు సమకూర్చడమే కాకుండా వారికి ట్రైనింగ్ ఇవ్వడం,
కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వడం, 5 సంవత్సరాల పాటు హ్యాండ్ హోల్డింగ్ చేసి వీటి అన్నిటి కూడా ఎన్ఏబిల్ అక్రిడిటేషన్ వచ్చిన తర్వాత బయట నుంచి కూడా ఎక్కడైనా టెస్టులు చేసుకోవాలంటే ఇప్పటిదాకా హైదరాబాదు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. కాకుండా ఇవాళ ప్రారంభించిన తర్వాత ఇక్కడే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం FSSAI ఇస్తున్న సహకారం కారణంగా, హ్యాండ్ హోల్డింగ్ కారణంగా 5 సంవత్సరాల పాటు హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు. దాని తర్వాత సెల్ఫ్ సస్టైనబుల్ అయిపోతాయి ఈ ల్యాబులు కూడా. తద్వారా బయట నుంచి కూడా టెస్టులు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ ల్యాబుల్లో చేసుకోవడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల్లో వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే అందుబాటులో వస్తున్నాయి. అన్నిటి వెనక ఈ ఫుడ్ సేఫ్టీ మీద, ఈ అడల్ట్రేషన్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి అడల్ట్రేషన్ పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా వారు పూర్తిగా క్షుణ్ణంగా అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత కూడా స్పష్టమైన మార్గదర్శక ఆదేశాలను ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఈ అడల్ట్రేషన్ను అరికట్టాల్సిన దిశగా నాణ్యమైన ఆహార పదార్థాలు, అది రా మెటీరియల్ కావచ్చు లేదా కుక్డ్ ఫుడ్ కావచ్చు, అదేవిధంగా మిగతా వాటి మీద కూడా డార్క్ స్టోర్స్ ఇటువంటి వాటి కూడా దృష్టి పెట్టి ఎక్కడ కూడా తప్పులు జరగకుండా ప్రజల ఆరోగ్యాన్ని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ అగ్రికల్చర్లో కూడా పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వాడకం కూడా తగ్గించి తద్వారా ఈ క్యాన్సర్ బారిన పడక మహమ్మారి నుంచి కూడా ప్రజలను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్యని అన్ని డిపార్ట్మెంట్లతో కూడా సమన్వయం చేసుకుంటూ చేయాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది. దాన్ని అనుగుణంగానే ఇవాళ రాష్ట్రంలో చర్యలు చేపట్టాం. ఇవాళ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకోవాల్సిన ప్రతి ప్రయత్నాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఆపరేషన్స్ ఇప్పుడు అనాలిసిస్ మొదలు పెట్టడం జరుగుతుంది. వాటర్ అనాలిసిస్ నుంచి నేను చెప్పినట్టుగా పెస్టిసైడ్స్ కానీ, ఇది కానీ, అడల్ట్రేషన్, నూనె, నెయ్యి అన్ని విషయాల మీద అనాలిసిస్ జరగడం జరుగుతుంది. అయితే దానికి ముందు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. ఒక 4 నెలల పాటు దీనికి ట్రైనింగ్ FSSAI ట్రైనింగ్ ఇస్తుంది. దాని తర్వాత CSIR, అదే CFTRI కూడా దీంట్లో సహకారం అందిస్తున్నారు. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ అనాలిసిస్ కూడా జరుగుతూ ఉంటుంది సైమల్టేనియస్గా. అయితే అనేక సార్లు వీటిని పరీక్షించిన తర్వాత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని అయిన తర్వాత FSSAI అక్రిడిటేషన్ ఇస్తుంది. దాని తర్వాత పూర్తి స్థాయిగా పరీక్షలు, అంటే సర్వేలెన్స్, లీగల్ సర్వేలెన్స్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అది పట్టడానికి దాదాపు 1.5 సంవత్సరం పట్టొచ్చు. కానీ బయట నుంచి టెక్నీషియన్స్ అంతా కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కొన్ని రెగ్యులర్ పోస్టులు ఉంటాయి. కాంట్రాక్ట్ బేసిస్ వచ్చిన తర్వాత నేను చెప్పినట్టుగా 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం వీటికి సహకారం అందిస్తుంది. దాని తర్వాత ఇవి సెల్ఫ్ సస్టైనబుల్ అవుతాయి. రెవెన్యూ జనరేషన్ మోడల్ ఇది. కాబట్టి దాని తర్వాత వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం మీద భారం పడకుండా వాటిని ఇవ్వడానికి కూడా ఆ సెల్ఫ్ సస్టైనబుల్ ల్యాబ్స్ అవుతాయి. కాబట్టి అవకాశం ఉంటుంది. అయితే సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ టీటీడీ సంబంధించిన వాటిల్లో పేమెంట్ ఉండదు. కానీ బయట నుంచి ఎవరైనా ఇప్పుడు ప్రతి స్టార్ హోటల్స్ కానీ, మిగతా వాళ్ళకి కానీ, లేదా FBOs, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కూడా మ్యాండేటరీ చేయబోతున్నాం. ఈ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించుకోవాలి. ఇప్పటిదాకా ల్యాబ్ లేకపోవడం వల్ల బయట నుంచి తీసుకురావడానికి వారికి కష్టంగా ఉండొచ్చు. దాన్ని అనుకున్న విధంగా కూడా సర్వేలెన్స్ లేకపోవడం, నాణ్యత ప్రమాణాలకు గైడ్లైన్స్కి అనుగుణంగా కూడా వారు నడుచుకోవడం లేదు. అయితే ఈ ల్యాబ్లు వచ్చిన తర్వాత మ్యాండేటరీ చేయడం జరుగుతుంది. తద్వారా ఇది సెల్ఫ్ సస్టైనబుల్ కూడా కావడానికి అవకాశం. పెట్టిన ల్యాబ్కి ఇప్పుడు 1 yearలో మనం వీటిని ఎనేబుల్ అక్రిడిటేషన్ మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు చూస్తే లోపలికి చూస్తే అది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీ, అంటే మోడర్న్ అత్యంత అధునాతనమైన ఎక్విప్మెంట్ కూడా పెట్టడం జరిగింది. విశాఖపట్నంని 1 నెలలో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. విశాఖపట్నం ఫుడ్ ల్యాబొరేటరీని, గుంటూరు ఫుడ్ ల్యాబొరేటరీ కూడా దగ్గరలో వస్తుంది. ఇవాళ కూడా దీనికి కూడా ఈ తిరుపతికి కూడా దీనికి దగ్గర 1 సంవత్సరం కాలం పట్టొచ్చు. అయితే దాని తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడానికి అన్నట్టుగా ఎనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. ట్రైనింగ్ ఇవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఈ ల్యాబ్లన్నీ పూర్తి స్థాయిగా ఎనేబుల్ అక్రిడిటేషన్ రావడానికి విశాఖపట్నం అది కూడా ఒక 1 yearలో అయిపోతుంది. గుంటూరు 1.5 year కావచ్చు. తిరుపతి కాస్త సమయం తీసుకొచ్చి ఇప్పుడే నోటిఫై చేయడం జరిగింది. కాబట్టి కర్నూలు వాటికి కూడా కాస్త సమయం జరగచ్చు. కానీ పూర్తిగా 2 సంవత్సరాల లోపల ఈ ల్యాబ్లు అన్నింటినీ కూడా పూర్తిగా ఆపరేషన్లోకి, ఫంక్షనాలిటీలోకి తీసుకురావడం జరుగుతుంది. పూర్తిగా విన్నారు సీఎం గారు. అంటే ఒక్కొక్క దీంట్లో వాటర్ అనాలిసిస్ దగ్గర నుంచి ఒక్కొక్క దీంట్లో ఇక్కడ వారు విన్నారు. మామూలుగా అయితే పార్ట్స్ పర్ మిలియన్ జరిగేవి టెస్టులు, ఇవాళ పార్ట్స్ పర్ ట్రిలియన్ జరిగే అవకాశం ఉంది. వాటి గురించి కూడా వారు విన్నారు. విన్న తర్వాత సూచనలు ఇంటిగ్రేషన్ చేయాలా, ఈ మాన్యువర్కి కూడా, అంటే మ్యానిపులేషన్ ఏదైనా రిపోర్ట్లు వస్తాయి, రిపోర్ట్లను కూడా మ్యానిపులేషన్ చేయడానికి లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుకోవాల్సిందిగా వారు చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా ప్రొక్యూర్మెంట్లో కూడా హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ 0 ఉండేలాగా, అంటే
నాణ్యత పూర్తిగా టెక్నాలజీని వాడుకొని హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ని జీరో చేసి తద్వారా నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా చూడాలా, స్వచ్ఛత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే తిరుపతికి సంబంధించినంత వరకు ప్రతి విషయంలో ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి ముడి సరుకుల ప్రొక్యూర్మెంట్, తర్వాత పోర్టులో లడ్డు తయారీలో కానీ, నెయ్యిలో కానీ, నూనెలో కానీ, ఇతరత్ర కానీ ప్రతి దాంట్లో కూడా ఈ టెక్నాలజీని వాడుకోవాలా. హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా పోర్టు నుంచి బయటకు వచ్చే లడ్డు అత్యంత నాణ్యతా ప్రమాణంలో అత్యంత సువాసనతో భగవంతుడి ఆశీర్వాదం కూడా తోడై ఉంది కాబట్టి దానికి రావడానికి అందుకని వారు ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నారు. ఒక అయోధ్యకు సంబంధించిన 22 రోజులుగా దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో వైమానిక దాడులతో ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. లెబనాన్లోని హెజ్బొల్లాపై సైతం దాడులు జరుపుతున్నాయి. ఇరాన్తో చర్చలు జరిపినా కాల్పుల విరమణ ఉండబోదని ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలోనే దాడులు తీవ్రమయ్యాయి. ఇరాన్ అణు నిల్వలను స్వాధీనం చేసుకోవటం లేదా అక్కడి నుంచి తరలించడంపై ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఇజ్రాయెల్ పైకి ఇరాన్ భారీ సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయి. జెరూసలేం, టెల్ అవీవ్ పరిసర ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్ క్షిపణి దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధృవీకరించింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని అడ్డుకునేందుకు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపింది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సూచించింది. అటు ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పశ్చిమాసియా సరిహద్దులు దాటి హిందూ మహాసముద్రానికి విస్తరించాయి. హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మకమైన అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ 2 బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న ముడి చమురు ధరలను తగ్గించేందుకు అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు విక్రయంపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఎక్స్ మాధ్యమంలో వివరాలు వెల్లడించారు. తమ నిర్ణయం వల్ల సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. అయితే ఇరాన్ చమురుపై తాత్కాలికంగా ఆంక్షల ఎత్తివేత అంశంలో స్పష్టతనిచ్చారు. ఇప్పటికే ఓడల్లో ఉండి రవాణాలో ఉన్న ఇరాన్ చమురుకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. కొత్తగా ఇరాన్ చమురు ఉత్పత్తికి లేదా కొనుగోళ్లకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈ వెసులుబాటు ఏప్రిల్ 19 వరకు మాత్రమే ఉంటుందని స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభం కాకముందు బ్యారెల్ ధర $70 ఉండగా ఈ వారం అది గరిష్టంగా $119.50 చేరుకుంది. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్కు $3.99 పెరగడంతో ఈ సడలింపు ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వం ఒకవైపు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తూనే మరోవైపు ప్రపంచ చమురు మార్కెట్ను స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల భారత మార్కెట్లో కూడా చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇరాన్తో జరుగుతున్న సంఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఉన్మాద పాలనపై తాము చేపట్టిన సైనిక చర్యలు అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాయని, త్వరలోనే వాటిని ముగించే ఆలోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం, లాంచర్లు పూర్తిగా నిర్వీర్యం చేయటం, రక్షణ రంగ మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయటం తమ లక్ష్యంలో భాగమని చెప్పారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేనను తుడిచిపెట్టడం, ఆ దేశం అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా చూడటం తమకు కీలకమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయి రక్షణ కల్పించడం తమ లక్ష్యంలో భాగమని ట్రంప్ వివరించారు. మొయినాబాద్ డ్రగ్స్ ఘటనపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తెలుగుదేశం అధిష్టానానికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి ఎంపీపై తీవ్ర ఆరోపణలు రావడంతో షోకాజ్ నోటీస్ జారీ చేసిన పార్టీ అధిష్టానం 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఎంపీ తన వివరణను సీల్డ్ కవర్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పంపినట్లు సమాచారం. మహేష్ యాదవ్ సీల్డ్ కవర్లో పంపిన వివరణను పల్లా శ్రీనివాసరావు యథాతథంగా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు పంపినట్లు తెలిసింది. తాను మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్లినా డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి తప్పు చేయలేదని, ఎప్పటి నుంచో తనను కలవాలనుకుంటున్న వారిని కలిసేందుకే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు ఎంపీ వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఎంపీ వివరణ ఎలా ఉన్నప్పటికీ పార్టీకి కళంకం వచ్చేలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున విషయాన్ని సీరియస్ గానే తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఎంపీ ఇచ్చిన వివరణ నిజ నిర్ధారణకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బోగోలు మండలం జువ్వలదిన్నెలో తమిళనాడు బోట్లు మాయం కావటం మత్స్యకార గ్రామాల్లో వివాదానికి దారితీసింది. అక్రమంగా బోట్లు చొరబాట్లు చేస్తున్నారంటూ తమిళనాడు, ఆంధ్ర మత్స్యకారుల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.
పుదుచ్చేరి, చెన్నై నుంచి అత్యాధునిక బోట్లతో ఆంధ్ర తీరంలోకి చొరబడి మత్స్య సంపదను తరలించుకుపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్నత స్థాయిలో విచారణ కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో కావలి తీర ప్రాంత మత్స్యకారులు 6 నెలల కిందట తమిళనాడుకు చెందిన 4 మరబోట్లను పట్టుకుని జుబలదిన్న ఫిషింగ్ హార్బర్లో ఉంచారు. అయితే ఆ మరబోట్లను 3 రోజుల కిందట రాత్రికి రాత్రే తమిళ జాలర్లు ఎత్తుకెళ్లారు. దీంతో మళ్లీ వివాదం రాజుకుంది. మరబోట్ల చోరీ వెనుక హస్తముందంటూ పెద్ద కాపులకు చెందిన వారిని బంగారుపాళ్యం మత్స్యకారులు కట్టేసి దండించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ ఎన్ఏడి కూడలిలోని ఫ్లైఓవర్పై లారీ ఆటోని ఢీకొట్టింది. ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. లారీ కింద భాగంలో చిక్కుకున్న మహిళను స్థానికులు అతి కష్టం మీద బయటకు తీసి కేజీహెచ్కు తరలించారు. రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం తారాపురం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఒడిశాకు చెందిన ట్రావెల్స్ బస్సు భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వెనుక టైర్ పేరటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సులోంచి ప్రయాణికులను కిందకి దింపాడు. ప్రయాణికులందరూ దిగిన తర్వాత బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక పోలీసులు బస్సులోని బూడిదను బయటకు తీస్తుండగా అందులో 10 లక్షల విలువైన బంగారం కనిపించింది. అది శాంతిలత అనే మహిళదని గుర్తించిన సీఐ శ్రీనివాసరావు ఆమెను పిలిచి బంగారం అప్పగించారు. కృష్ణా జిల్లా తాడిగడపలోని మేడసాని వీధిలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు. మేడసాని తాతేశ్వరరావు బెంగళూరులో ఫంక్షన్ హాల్కు వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఎవరూ లేని సమయంలో ఇంటి వెనుక కిటికీని కట్ చేసి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని అల్మారాలు పగలగొట్టి విలువైన ఆభరణాలు, నగదును అపహరించారు. ఉదయం పని మనిషి ఇంటికి వచ్చేసరికి వెనుక కిటికీ కట్ చేసి ఉండటంతో వెంటనే యజమానులకు సమాచారం అందించింది. అనంతరం పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదే వీధిలోని మేడసాని రమేష్ బాబు ఇంట్లో కూడా దొంగతనానికి ప్రయత్నించిన దొంగలు ఇంట్లో వారు మేల్కొనడంతో గోడ దూకి పరారయ్యారు. నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర దక్కడం లేదని కర్షకులు వాపోతున్నారు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 163 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా అక్కరకు రావడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. తేమ శాతం ఎక్కువ ఉందంటూ అధికారులు కొర్రీలు పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో దళారులకు తక్కువ ధరకి అమ్ముకొని నష్టపోతున్నామంటున్నారు. ఇదే అదునుగా దళారులు పుట్టి ధాన్యం ధరను 23,000 రూపాయల నుంచి 18,000కు ధరలు తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండనగా వాననగా కష్టపడినందుకు రేట్ లేకుండా చేస్తున్నారు రైతులకి. దళారులందరూ ఒకటయ్యి కుమ్మక్కయ్యి రేట్ లేకుండా చేస్తున్నారు. ఉన్న రేటు బయట తీసుకురావట్లా. యూరియా అనక పిండి అనక కట్ట 2,000, 3,000 ఎట్టి మేము కొనుక్కొచ్చాం. డిఐపి యూరియా దీనికి న్యాయం జరిగేట్టు రేట్ లేదు. మాకు న్యాయం చెయ్యాలి. ఈరోజు వడ్లకి ప్రభుత్వం వారు గిట్టుబాటు ధర కల్పించకుండా ఈ విధంగా ఏంటి మా దళారులందరూ కుమ్మక్కై సిండికేట్ అయ్యి ఇవాళ షుగర్ లెస్ 23,000 రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటే ఈరోజు కనీసం 9 కూడా అడిగే స్థితిలో లేకుండా ఇదంతా సిండికేట్ అయ్యి రైతులు ఆరుగాలం పండి శ్రమని దోచుకుంటున్నారు. కనీసం ప్రభుత్వాలు దయించి మా రైతులకి తగిన ఆ మద్దతు ధర కల్పించి 20,000 తగ్గకుండా ఏ కూడా షుగర్ లెస్ కానీ ఏదైనా 20,000 తగ్గితే రైతుకి ఎటువంటి కనీసం 5 రూపాయలు కూడా ఉండదు. గమనించి ప్రభుత్వాలు చర్య తీసుకొని ప్రతి ఒక్కరికి రైతులకు సాయం చేయాలని కోరుకుంటూ రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలతో పీజీసీఐఎల్ నెట్వర్క్ ను విస్తృతం చేయనుంది. 53,400 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల అభివృద్ధికి సీఈఆర్సీ ఆమోదం తెలిపింది. 88,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుతో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ కీలకంగా మారనుంది. రాష్ట్రంలో విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ను కేంద్ర విద్యుత్ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విస్తరించనుంది. ఇందుకు సంస్థ 40,000 కోట్లు ఖర్చు చేయనుంది.
రానున్న 4 ఏళ్లలో 53,400 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను అభివృద్ధి చేయనుంది. 2030 నాటికి దేశంలో 5 లక్షల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో విద్యుత్ ఎగుమతి విధానం కింద సుమారు 88,000 మెగావాట్ల సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. వాటి ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేసేందుకు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టమ్ను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3లో విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిన ఏపీతో పాటు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లోనూ సరఫరా నెట్వర్క్ను విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. దక్షిణాది రాష్ట్రాల్లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ కీలకమని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. మొత్తం 141,700 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణాది రాష్ట్రాలు అంగీకరిస్తే అందులో 88,000 మెగావాట్ల ప్రాజెక్టులు ఏపీలోనే ఏర్పాటు కానున్నాయి. ఇందుకు అనుగుణంగా 38,400 మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ను పీజీసీఐఎల్ రాష్ట్రంలో అభివృద్ధి చేయనుంది. మరో 15,000 మెగావాట్ల నెట్వర్క్ విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించింది. కర్ణాటకలో 31,240 మెగావాట్లు, తెలంగాణలో 13,000 మెగావాట్లు, తమిళనాడులో 8,380 మెగావాట్ల సరఫరా నెట్వర్క్ను మాత్రమే కేంద్రం ఏర్పాటు చేస్తోంది. 2026-27లో జీఏసీ3 పథకం కింద రాష్ట్రంలో 11,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేసేందుకు అనువైన నెట్వర్క్ను అభివృద్ధి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం 7,872 సర్క్యూట్ కిలోమీటర్ల లైన్లను పీజీసీఐఎల్ ఏర్పాటు చేయనుంది. సరఫరా లైన్లతో పాటు కర్నూలు న్యూ, కర్నూలు 3, కర్నూలు 4, అనంతపురం, ఎన్పీ కుంట, అనంతపురం 3, కృష్ణగిరిలో 765/400 పోలింగ్ సబ్ స్టేషన్లను పీజీసీఐఎల్ నిర్మించనుంది. ఒక్కొక్క సబ్ స్టేషన్కు సగటున 1,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. పీజీసీఐఎల్ నెట్వర్క్ మొత్తం రాయలసీమలో ఏర్పాటు కానుంది. మెజారిటీ విద్యుత్ ప్రాజెక్టులు అక్కడ ఏర్పాటు కానుండడంతో అక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు నెట్వర్క్ అవసరం కానుంది. విశాఖలో గూగుల్, రిలయన్స్ ఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. వాటికి అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఇప్పట్నుంచే నెట్వర్క్ విస్తరణపై కేంద్రం దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు సమాంతరంగా ట్రాన్స్కో 21,500 కోట్లతో సరఫరా నెట్వర్క్ను అభివృద్ధి చేయనుంది. దీని ద్వారా 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. దీనికోసం సుమారు 2,000 సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్ లైన్లు, 400 కేవీ సబ్ స్టేషన్లను ట్రాన్స్కో ఏర్పాటు చేయనుంది. విజయవాడ విద్యుత్ ఉద్యోగుల సొసైటీలో గోల్మాల్ జరిగింది. సిబ్బంది సొమ్ము 25 కోట్ల రూపాయలను పాలకవర్గంలోని కీలక వ్యక్తి దారి మళ్లించి రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. బినామీ పేర్లతో రుణాలు మంజూరు చేసి వాటిని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. అవకతవకలపై విద్యుత్ అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజయవాడ విద్యుత్ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో భారీగా నిధుల దుర్వినియోగం అంశం సహకార శాఖ అధికారుల తనిఖీలో బయటపడింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించడంతో పాటు సభ్యుల సొమ్మును వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. సొమ్మును రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. సంఘ పాలకవర్గంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి మిగిలిన వారిని డమ్మీలుగా చేసి పెద్ద మొత్తంలో నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. దాదాపు 25 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. సంఘం సభ్యులు కాని వారి పేర్లతో రుణాలు మంజూరు చేసి సుమారు 20 కోట్లను స్వప్రయోజనాలకు వాడుకున్నట్లు తెలుస్తోంది. ఖాతాదారుల నుంచి సేకరించిన డిపాజిట్లపై వారికి తెలియకుండా రుణాలు మంజూరు చేసినట్లుగా చూపి మరో 5 కోట్ల వరకు దిగమింగినట్లు తెలుస్తోంది. సభ్యులకు అప్పులిచ్చేందుకు కెనరా బ్యాంకు నుంచి రుణాలు పొందారు. బినామీ పేర్లతో రుణాలు మంజూరు చేసి నిధులు పక్కదారి పట్టించారు. నిధుల గోల్మాలపై లోతైన విచారణ జరపాలని సహకార శాఖ తనిఖీ అధికారి నివేదిక ఇచ్చారు. సాధారణంగా 6 నెలలకోసారి తనిఖీ చేయాల్సి ఉండగా సంఘ పాలకవర్గంలోని వారు తనిఖీ అధికారులకు సహకరించకుండా, రికార్డులు అందుబాటులో ఉంచకుండా కాలయాపన చేశారు. సహకార చట్టానికి వ్యతిరేకంగా సభ్యులు కాని వారి నుంచి 14 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు వసూలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. సభ్యుల నుంచి 8 కోట్లు వసూలు చేశారు. అవకతవకలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సంఘం కీలక వ్యక్తిని పిలిచి వివరణ కోరగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్లు అంగీకరించారు. భూములు అమ్మి సొమ్ము చెల్లిస్తామన్నారు. గోల్మాలపై అధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విశాఖలో పెద్ద పార్కులు అంటే వుడా పార్క్ లేదా సిటీ సెంట్రల్ పార్క్ వైపు చూసేవారు. కానీ ఇప్పుడు వాటిని తలదన్నే రీతిలో విశాలమైన వాకింగ్ ట్రాక్, పెద్ద చెరువు, ప్రకృతి రమణీయతతో విరాజిల్లే సహజ ఉద్యానవనాన్ని నగరపాలక సంస్థ అభివృద్ధి చేసింది. 6 నెలల క్రితం వరకు డంపింగ్ యార్డుగా ఉంటే పెందుర్తి పెద్ద చెరువు ప్రాంతాన్ని ఉద్యానవనంగా మార్చారు. 2.5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్తో పాటు
చిన్నారులకు ప్లేగ్రౌండ్, యువకులకు ఓపెన్ జిమ్ వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. విలీన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన మీద మహావిశాఖ నగరపాలక సంస్థ దృష్టి పెట్టింది. అందుకు నిదర్శనమే పెందుర్తిలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ పెద్ద చెరువు ప్రాంతం. కొన్ని నెలల క్రితం ఈ ప్రాంతం అంతా కూడా చాలా దుర్భరమైనటువంటి వాసనతో ఉండేది, ఒక యార్డ్లా ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక మంచి నీటి వనరును కల్పించారు, మరోవైపు చక్కటి వాకింగ్ ట్రాక్ కల్పించారు. చాలా ఆహ్లాదకరమైన ఆనందకరమైన వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కేవలం 6 నెలల్లో నవంబర్ మాసంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాకింగ్ ట్రాక్ కానీ ఈ మొత్తం ఉద్యానవనం అంతా కూడా నిర్మాణం ప్రారంభించారు. మార్చి నెల మొదటి వారానికి నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2.3 కిలోమీటర్ల మొత్తం ఈ వాకింగ్ ట్రాక్ యొక్క విస్తీర్ణం ఉంది. అలాగే మధ్యలో మనం చూడొచ్చు పెద్ద చెరువు ప్రాంతం. ఈ చుట్టుపక్కల ఉన్న వారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇప్పుడు ప్రస్తుతం అందరికీ అందిస్తోంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ చక్కటి నీటి వనరు పెద్ద చెరువు ప్రాంతం. ఈ పెద్ద చెరువు ప్రాంతం వల్ల 3 ప్రయోజనాలు. ఒకటి, ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి నీటి ఎద్దడి వచ్చేటువంటి పరిస్థితి, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా నీరు సమృద్ధిగా ఉంటుంది, భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేటువంటి ఉపయోగం ఉంది. రెండవది, ఈ ప్రాంతం అంతా కూడా పర్యావరణ పరంగా పచ్చదనంతో విరాజిల్లుతోంది. మూడవది, ఒకవైపు జాతీయ రహదారి, మరోవైపు పెందుర్తి ప్రాంతం. ఈ 2 ప్రాంతాలకి ఏ రకమైనటువంటి కాలుష్యం లేకుండా ఆక్సిజన్ ఇచ్చేటువంటి ప్రాంతంగా విరాజిల్లుతోంది. మరోవైపు ఇక్కడ వాకింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రకృతిని అందాలనంతా కూడా ఆస్వాదిస్తూ ఒక కొత్త లోకాన్ని ఇక్కడున్న నగరవాసులంతా కూడా వీక్షిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలో పెద్ద పెద్ద పార్కులు ఉన్నాయి. కానీ విలీన ప్రాంతంలో ఈ పార్క్ని ఏర్పాటు చేయడం వల్ల, ఈ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విదేశీ పక్షులకి స్థావరంగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ పెద్ద చెరువు ప్రాంతంలో అనేక విదేశీ పక్షులు వస్తున్నాయి. ఒక జీవ వైవిధ్యం కలకలలాడుతోంది. చిన్న పెద్ద చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆడుకోవడానికి పార్క్ ఏర్పాటు చేశారు. పెద్దవాళ్ళ కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఈ అందాలన్నీ ఆస్వాదించడానికి కొన్ని బెంచీలను ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెందుర్తి, సొంట్యాం, నాయుడు తోట, వేపకుంట, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగం కలుగుతుంది. మౌలిక సదుపాయాలు కల్పించడం పట్ల నగరవాసులు కూడా మహానగరపాలక సంస్థకి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు జాతీయ రహదారి మన పక్కనే కనిపిస్తుంది, మరోవైపు పెందుర్తి వెళ్ళేటువంటి మార్గం పక్కనే కనిపిస్తుంది. చిన్నారులతోటి వారి తల్లిదండ్రులంతా కూడా వారి చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పార్కుల్లో ఆనందంగా గడుపుతున్నారు. మహానగరపాలక సంస్థ ముఖ్యంగా విలీన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టింది. అందుకు ప్రధానమైన నిదర్శనంగా ఈ పెద్ద చెరువు ప్రాంతాన్ని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ఇట్స్ సో బ్యూటిఫుల్ ఐ కుడ్ సే. అండ్ ఏంటంటే ఈ రోజుల్లో లైక్ అందరూ హెల్త్ కేర్, సో దట్ టు ఈ గవర్నమెంట్ ఇలా డెవలప్ చేస్తుంది. అంటే ఇది జస్ట్ ముందు ఎలా ఉండేదంటే ఇట్స్ లైక్ నార్మల్ పాండ్, బట్ ఈ ట్రాక్ వేయడం వల్ల దీని బ్యూటీ ఇంకా పెరిగింది, చాలా డెవలప్ అయింది, బాగుంది. ఈ చెరువు వాకింగ్ ట్రాక్ చేయడం వల్ల చాలా హ్యాపీగా పిల్లలతో ఆడుకోవడానికి వాటికి నప్పుతుంది బాగానే. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు వాకింగ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళడానికి చాయిస్ లేదు. ఈ ట్రాక్ కట్టిన దగ్గర నుంచి బాగుంది, పిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అంతా చాలా నిర్మానుష్యంగా ఉండేది, ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది మాకు కూడా. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా గ్రీనరీగా అనిపిస్తుంది అండ్ ఎలాంటి ఇబ్బంది కూడా పడట్లేదు. ఒకప్పుడు వాకింగ్ కోసం చాలా దూరం వెళ్ళే వాళ్ళమే, ఇప్పుడేమొచ్చి ఇక్కడే చాలా మా ఇంటి దగ్గరలో దొరికింది. సో ఇంత మంచి ట్రాక్ ఇచ్చినందుకు గవర్నమెంట్కి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ట్రాక్ కూడా చాలా బాగుంది. ఇంకా జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవన్నీ పెట్టారు, అవి కూడా త్వరలో ఓపెన్ అవుతాయని అనుకున్నాము. పిల్లలు ఆడుకోవడానికి కానీ వాటికి కానీ అన్ని వేశారు సార్. ఇక్కడ నడవడానికి కూడా ఎవరికి ఇబ్బంది లేని ప్లేస్ అనమాట ఇది. ఇంకా అందరూ అభివృద్ధి బాగుంది, అందరికీ మంచిది, ఆరోగ్యం బాగుంటుంది, చాలా చక్కగా ఉంది సార్ ఇదంతా. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈ నెల 23న ఆర్సిలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ భూమి పూజకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలు కూర్చునేందుకు వీలుగా భారీ జర్మన్ టెంట్లను ఏర్పాటు చేశారు.
రంజాన్ పండుగ సందర్భంగా ఓ పేద కుటుంబానికి మంత్రి నారా లోకేష్ తోఫా ఇచ్చారు. గతేడాది రంజాన్ మాసంలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జమాలుద్దీన్ కుటుంబంతో కలిసి లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొని వారు నివసిస్తున్న ఇంటిని పరిశీలించారు. తమ పూర్వీకులు నిర్మించిన రేకుల ఇంటి స్థానంలో నూతన ఇల్లు నిర్మించి తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు లోకేష్ ను కోరగా నూతన గృహం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఏడాది తిరగక ముందే మంత్రి నూతన ఇంటిని నిర్మించి ఇచ్చారు. మాట నిలబెట్టుకున్న లోకేష్ కు జమాలుద్దీన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. గత సంవత్సరం రంజాన్ పండగకి ఇఫ్తార్ విందుకి హఠాత్తుగా సారు మా ఇంటికి రావడం జరిగిందండి. ఇఫ్తార్ విందులో కూర్చొని నమాజ్ చదివారు. మాతో మన పరిస్థితులు బాగోలేదని చెప్పేసి మా నాన్నగారు సార్తో మాట్లాడటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మనకి సార్ కొత్త ఇల్లు కట్టించివ్వడం జరిగింది. బాగా కట్టిస్తారని చెప్పేసి మేము అనుకోలేదు. లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అసలైన పండగ ఇప్పుడే మనకి వచ్చింది, రంజాన్ పండగ. ఆ రోజు మాట ఇచ్చారు మాకు, మళ్ళీ మీకు రంజాన్ పండగ కొత్త ఇంట్లో మీరు చేసుకుంటానని చెప్పారు. అలాగే మాకు ఈ రంజాన్కి ఇచ్చారు. మాకు నేను ఇల్లు సరిపోవట్లేదు సార్ అని చెప్పినాను. లోకేష్ గారు సరే నేను ఇల్లు కట్టిస్తాను అని హామీ ఇచ్చినారు. లోకేష్ గారు రంజాన్ తోఫా కింద మాకు హౌసు కట్టి ఇచ్చినారు, డాబా. మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ మేలు మేము జీవితంలో మర్చిపోము. వాళ్ళందరి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని మా కోరిక. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గోదావరి నదిలో దిగి గల్లంతైన విద్యార్థుల్లో మిగిలిన 2 మృతదేహాలను ఇవాళ ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరావిగూడెం పుష్కర ఘాట్ వద్ద బయటకు తీశారు. వీరు మదనపల్లెకి చెందిన సతీష్, కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన తేజగా పోలీసులు గుర్తించారు. శుక్రవారం 7 విద్యార్థులు భద్రాచలం గోదావరిలో ఈత కోసం దిగగా వారిలో 5 గల్లంతయ్యారు. 2 విద్యార్థులు క్షేమంగా బయటకు రాగా వారిచ్చిన సమాచారంతో పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగి భద్రాచలం, ఉయ్యూరుకు చెందిన 3 విద్యార్థులు శ్రీకర్ గుప్తా, అభిరామ్, నవదీప్ మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన 2 కోసం గాలించినా అప్పటికే చీకటి పడటంతో గాలింపు చర్యలు సాధ్యం కాలేదు. దీంతో ఇవాళ మరోసారి గాలించగా పెదరావిగూడెం వద్ద సతీష్, తేజ మృతదేహాలు లభ్యమయ్యాయి. 2 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు భద్రాచలం తరలించారు. తెలంగాణలోని కరీంనగర్ 2వ ఠాణా ఎస్ఐ చంద్రశేఖర్ ఆయన భార్య స్వగ్రామం సీతంపేటలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే భార్య దివ్య ఆత్మహత్య చేసుకోగా గ్రామస్తులు ఎస్ఐపై దాడికి యత్నించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రశేఖర్ భార్య దివ్య 2 కుమారులతో కరీంనగర్లోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం పిల్లలు పాఠశాలకు, భర్త విధులకు వెళ్లిన తర్వాత విషయం తీసుకున్న దివ్య తండ్రి భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే దివ్యను హైదరాబాద్కు తరలించగా అదే రోజు రాత్రి మృతి చెందింది. తన కుమార్తె మరణంపై ఎలాంటి అనుమానం లేదని, ఆమె కడుపు నొప్పి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు దివ్య తండ్రి సమ్మయ్య తెలపగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం అనుకుంట సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న 2 వాహనాలు ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ఎర్రగొండపాలెం వైపు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులను అకాల వర్షాలు నట్టేట ముంచాయి. ఈదురుగాలులు, వడగండ్ల వాన ధాటికి ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకృతి కన్నెర్ర చేయటంతో కోయడానికి సిద్ధంగా ఉన్న పంట చేతికందకుండా పోయింది. అనంతపురం జిల్లాలో 140 హెక్టార్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 415 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, కర్బూజా, మునగ, తమలపాకు రైతులు భారీగా నష్టపోయారు. వడగళ్ల తీవ్రతకు డ్రిప్ పైప్లైన్లకు రంధ్రాలు పడి పరికరాలు కూడా ధ్వంసమయ్యాయి. వరుస సెలవులు రావడంతో క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేయడంలో జాప్యమవుతోంది. నష్టపోయిన తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
నా పేరు కె నరేష్ కుమార్. నేను ఇక్కడ కూడేరు రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకునిగా పనిచేస్తున్నాను. అకాల వర్షాలు మరియు తీవ్రమైన తుఫాన్ గాలుల వల్ల కూడేరు గ్రామంలో దాదాపు 100 ఎకరాల వరకు అరటి పంటను ఈ విధంగా నష్టపోవడం జరిగింది. ఇప్పటిదాకా కూడేరులో దాదాపు 350 ఎకరాలకు పైగా అరటి సాగులో ఉన్నది. అన్ని రకాలతో పాటు ఇక్కడ యాలక్కి రకం వీళ్ళు రైతు సాగు చేయడం జరిగింది. మిగతా రకాలతో పోలిస్తే దీనికి కొంచెం ఖర్చు ఎక్కువ, మార్కెట్లో కూడా దీని వాల్యూ ఎక్కువ. కాకపోతే ఈ మొన్న కురిసినటువంటి ఈ గాలుల వల్ల ఈ రకంగా పంట మధ్యలోనే వాళ్ళు నష్టపోవడం జరుగుతోంది. అంటే 50,000కు పోవాల్సినటువంటి టన్ను రేటు ఇప్పుడు దాదాపు దాంట్లో సగం రేటు కూడా వ్యాపారస్తులు తీసుకోవడం లేదు. వడగళ్ళు, ఈదురుగాలు, వర్షము రావడంతో జిల్లాలోని ప్రధాన పంటలైన నష్టానికి గురైనాయి. మామిడిలో 133 హెక్టార్లు, 150 హెక్టార్లు చీని, 67 హెక్టార్ల అరటి, మిగతా పంటలు దాదాపు ఒక 30 హెక్టార్లలో మునగ, మస్క్ మిలను, వాటర్ మిలను, టమోటా వంటివి డ్యామేజ్ కావడం జరిగింది. క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన మీదట ఎన్యూమిరేషన్ రిపోర్టు 2 రోజుల ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని రిపోర్ట్స్ను సమర్పించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేశంలో వంట గ్యాస్పై నెలకొన్న ఆందోళనలను తగ్గించేలా మరో కబురు అందింది. భారత జెండాతో ఉన్న మరో 2 ఎల్పీజీ ట్యాంకర్లు ఇవాళే ప్రయాణం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు షిప్పింగ్ డేటా ద్వారా తెలిసింది. ఎల్పీజీని మోసుకొచ్చే పైన్ గ్యాస్, జగ్ వసంత్ అనే 2 ట్యాంకర్లు ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా వద్ద నిలిపి ఉన్నాయి. జగ్ వసంత్ నౌకను భారత పెట్రోలియం, పైన్ గ్యాస్ ను ఇండియన్ ఆయిల్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. కాసేపట్లో ఆ 2 నౌకలు ప్రయాణానికి సిద్దమవుతున్నట్లు సంకేతాలను ప్రసారం చేసినట్లు మెరైన్ ట్రాఫిక్ తెలిపింది. పాకిస్తాన్కు వెళ్లాల్సిన ఓ ట్యాంకర్ కూడా ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు పేర్కొంది. ఈ సమాచారంపై భారత షిప్పింగ్ శాఖ, గ్యాస్ సంస్థల నుంచి అధికారిక స్పందన ఇంకా రాలేదు. గడిచిన 24 గంటల్లో హర్ముజ్ జలసంధి గుండా ఏ ఒక్క వాణిజ్య నౌక కూడా ప్రయాణించలేదు. గల్ఫ్లో ప్రస్తుతం 22 భారతీయ నౌకలు నిలిచి ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వాటికి మద్దతిచ్చే దేశాల నౌకలను తాము అనుమతించబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. మిగిలిన అన్ని దేశాలకు హర్ముజ్ను తెరిచే ఉంచుతామని హామీ ఇచ్చింది. అమెరికాకు చెందిన హవాయ్ ద్వీపంలోని ఓహులో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదల పట్ల వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. వహియావా అనే 120 ఏళ్ల నాటి పురాతన ఆనకట్ట ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో హేలీవా, వయలువా ప్రాంతాల్లోని సుమారు 5,500 మందికి తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జెట్స్కీల సాయంతో వరదల్లో చిక్కున్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హెలికాప్టర్లను సైతం సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియాలోని డేజియన్ నగరంలో ఒక ఆటో విడిభాగాల కర్మాగారంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 59 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆటో విడిభాగాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు కార్మికులు భవనం పైనుంచి కిందకు దూకారు. మరికొందరు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. తొలుత మనుషులు లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉండటంతో రోబోలను పంపి లోపలి ఉష్ణోగ్రతను తగ్గించారు. ఆ తర్వాత గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 10 మంది మంటల్లో చిక్కుకొని కాలిపోగా వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు. సహాయక చర్యల సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 100 కేజీల అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. లేదంటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని తెలుస్తోంది. అగ్ని ప్రమాదంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను జరుపుకుంటున్నారు. నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ముగియటంతో దేశవ్యాప్తంగా ఉన్న ఈద్గాలు, మసీదులు కిక్కిరిసిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చరిత్రాత్మక జామా మసీద్ వద్ద వేలాది మంది ముస్లింలు నమాజ్ నిర్వహించారు. ఉదయం 6 గంటలకే ప్రార్థనలు ప్రారంభం కాగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
డ్రోన్లు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. మహారాష్ట్రలోని మాహిం దర్గాకు ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆజాద్ మైదాన్, ఇతర ఈద్గాల వద్ద కూడా సామూహిక ప్రార్థనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోనూ వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామూహిక ప్రార్థనలు చేపట్టారు. రంజాన్ సందర్భంగా అనంతపురంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రార్థనలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈద్గా మసీదులో ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో రంజాన్ వేడుకలను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే ఈద్గాల వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ప్రార్థనలు చేశారు. బాపట్ల జిల్లా చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ముస్లింలు ఈద్గా మైదానంలో ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ ఆత్మ పరిశుద్ధి, సమానత్వం, దాతృత్వానికి ప్రతీక అని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. నరసరావుపేటలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. కర్నూలులోని సంతోష్ నగర్ ఈద్గాలో ఎంపీ నాగరాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహిస్తే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అనడానికి ఆ యువతి ఓ ఉదాహరణ. చిన్నతనం నుంచి నృత్యాన్ని ఇష్టపడగా తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారు. కూచిపూడి నృత్యంలో పీజీ కోర్సు పూర్తి చేయడంతో పాటు 350కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఔరా అనిపించింది. అంతేకాదు, తనకొచ్చిన విద్యను చిన్నారులకు నేర్పుతూ కళా వైభవం చాటుతోంది. లయబద్ధంగా నృత్యం చేస్తున్న ఈ యువతి పేరు సాత్విక. కాకినాడ గ్రామీణ మండలం వలసపాకల వాసి. బీఎస్సీ డేటా సైన్స్ చదివిన సాత్వికకు వివిధ సంస్థల నుంచి మంచి ఉద్యోగాల ఆఫర్లు వచ్చాయి. కానీ చిన్నప్పటి నుంచి నృత్యంపై ఉన్న అమితాశక్తితో కళారంగం వైపే మొగ్గు చూపారు. కూచిపూడిలోని సిద్ధేంద్ర యోగి కళాపీఠంలో ఎంఏ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో పీజీ ఉత్తమ ప్రతిభతో పూర్తి చేశారు. వివిధ వేదికలపై అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన సాత్విక ఇటీవల కూచిపూడిలో రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం భానుగుడి సెంటర్ వద్ద డాన్స్ జోన్ అకాడమీలో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. డాన్స్ జర్నీ వచ్చేసి 3.5-4 years ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. మా ఇంటి దగ్గరే రమేష్ శర్మ గారు అనే ఒక డాన్స్ మాస్టర్ నేర్పిస్తూ ఉండేవారు ఒకరికి. అక్కడ వాళ్ళు నన్ను జాయిన్ చేయడం నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నేను ఇచ్చిన ప్రదర్శనలు ఇప్పటి వరకు అన్ని నృత్యాంజలి అకాడమీ తరపు నుంచే వెళ్ళి ఇచ్చాను. పెద్ద పెద్ద గుళ్ళలో నాదినిరాజనంలో చేశాను, శ్రీశైలంలో చేశాను, చెన్నైలో చేశాము. గిన్నిస్ బుక్లో నా పేరు నమోదైంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నా పేరు నమోదైంది. నాట్య వతంస అవార్డు వచ్చింది, మేఘానంది అవార్డు వచ్చింది, యువ శ్రేష్ఠ అవార్డు వచ్చింది, నాట్య పద సౌరభ అవార్డు వచ్చింది. ఇలాంటి ఎన్నో అవార్డులు నాకు వచ్చాయి. కూచిపూడిలో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ని. నృత్య కుటీరా అని నేను ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా పిల్లలకి నేర్పిస్తున్నాను. పిహెచ్డి చేయాలి డాన్స్లో అన్నది నా కెరియర్కి సంబంధించిన ఎయిమ్. కేవలం నృత్యంలోనే కాదు, వైవిధ్యమైన పెయింటింగ్స్ వేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు సాత్విక. ఆధునిక కోర్సులు చదివి కంప్యూటర్ ఉద్యోగాలు చేసేందుకే యువత మొగ్గు చూపుతున్న సాత్విక మాత్రం తనకు నృత్యమే ఇష్టమని చెబుతున్నారు. ప్రదర్శనలు ఇస్తూనే సాత్విక చదువులోనూ ఉత్తమ శ్రేణి మార్కులు సాధిస్తున్నారు. కుమార్తె అభిరుచి పట్ల ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భరతనాట్యం, కూచిపూడి రెండు సైమల్టేనియస్గా నేర్చుకుంటూ ఉండేది. స్కూల్ అయిపోయిన తర్వాత క్లాసెస్కి తీసుకెళ్లేదాన్ని. ఈ 15 సంవత్సరాల్లో 350 పైగా పెర్ఫార్మెన్సెస్ ఇచ్చిందండి. దూరదర్శన్లో కూడా బి గ్రేడ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయింది.
మా ఇద్దరి కళ మా అమ్మాయి నెరవేర్చింది. ఆర్ట్ విషయంలో కానీ ప్రతి దాంట్లోనూ తను ఎంతో మామూలుగా కాకుండా ఉన్నతమైన స్టేజ్లో ఉండే రకంగానే తను అన్ని తయారు చేస్తూ ఉంటుంది. తను కళాకారిణిగా పిల్లలకి ఉపాధ్యాయురాలుగా కూడా ఉండాలని తను తపన పడుతుంది. మంచి నర్తకిగా కళాకారిణిగా ఉన్నత స్థితికి వెళ్లాలని గురువుగా నేను కోరుకుంటున్నాను. ఆమె ప్రదర్శనలకు స్థానిక పురస్కారాలతో పాటు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కింది. విజయవాడలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో సాత్విక పాల్గొని గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. శాస్త్రీయ నృత్యంలో చిన్నారులకు శిక్షణ ఇస్తూ కళలపై తనకున్న మక్కువ చాటుకుంటున్నారు. మా మేడం నాకు చాలా బాగా నేర్పిస్తారు. ఒక్కొక్క స్టెప్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయిస్తారు. ఒక్కొక్కరికి స్పెషల్ కేర్ కూడా తీసుకుంటారు. 8 months నుంచి నేర్చుకుంటున్నాను. క్లాసికల్ కూచిపూడి నేర్చుకుంటున్నాను. మేడం చాలా అథెంటిక్గా ప్రతి స్టూడెంట్ మీద ఇంట్రెస్ట్ తోటి చాలా బాగా నేర్పిస్తున్నారు. రీసెంట్గా నృత్య ప్రవేశిక ఎగ్జామ్ కూడా రాయించారు. దాంట్లో కూడా మా పిల్లలకి డిస్టింక్షన్ వచ్చిందండి. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. 7 శనివారాల నోము నోచుకునే భక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.